సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు మృత్యుంజయుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలను ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘముల కోసము మనము ఫుట్నోట్స్లో చూసినట్లయితే సంఘముల మీద అనే మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. సంఘముల మీద సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను అంటూ ఉన్నాడు. ఈ దూత అంటే ఎవరు? సంఘ కాపరి, దేవుని సేవకుడు. నేను దావీదు వేరు చిగురును అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం ఈ సత్యాన్ని మనం చూడగలం. తర్వాత దావీదు సంతానమును అని కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు వంశానికి మరి ఆయన సంతానముగా ఉండి ఇశ్రాయేలు దేశమునకు ఆయన మూల పురుషుడుగా ఉండి ఈరోజు ఇశ్రాయేలు దేశమును అంచెలంచెలుగా వర్ధిల్లజేసి ప్రపంచమంతటిలో వారి ద్వారా ఆయన ఘనత పొందుకుంటూ ఉన్నాడు. తర్వాత ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నానని చెబుతూ ఉన్నాడు. ఇంతకు చెప్పిన సంగతి ఏంటంటే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడట సంఘముల మీద. సంఘం అంటే ఏదో కాదండి, విశ్వాసుల సమూహం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఒక మంచి సాక్ష్యం ఆయన ఇవ్వడానికి తగిన సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.